ప్రార్థనలని నీకోసమే, సన్నిధి నీకోసమే, ఆలయము నీకోసమే ఉన్నది. ఎవరి కోసమో కాదు, నీకోసమే దేవుడు నీకు సంఘమును ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈ యొక్క సంఘంలో నీవు కూడా యాక్టివ్గా ఉన్నట్లయితే, అన్ని విషయంలో నీవు పాల్గొన్నట్లయితే దేవుడి కార్యము నీ జీవితంలో జరగబోతూ ఉన్నది. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా. ఇప్పటి వరకు నీ ప్రియ బిడ్డలు పెట్టిన ప్రతి ఒక్క మొరలను మీ పాసాన్ని చేర్చుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఈ రోజున పునరుద్ధాన దినమందు అయ్యా బిడ్డలందరినీ నీ సన్నిధికి తోడుకు వచ్చి అయ్యా ప్రతి ఒక్కరిని నాయనా అయ్యా ప్రభా నీ సన్నిధికి తోడుకు వచ్చినందుకు వందనాలు. భయభక్తులతో నడిపిస్తున్నందుకు వందనాలు అయ్యా. ఇంకా భక్తి లేక, శ్రద్ధ లేక, ఇంకా అయ్యా ప్రభా అయ్యా తండ్రి అజ్ఞానముతో ఉన్న నీ ప్రజలను ప్రభా నీ సన్నిధికి తోడుకు రమ్మని అడుగుచున్నాం. భయభక్తులు నేర్పించమని అడుగుచున్నాం ప్రభా. భక్తిహీనత తీసివేయమని అడుగుచున్నాం. రాతి హృదయమును తీసివేసి మాంసపు హృదయం తీసివే అయ్యా ప్రభా అయ్యా దయచేయమని అడుగుచున్నాము రాజా. మీరే సహాయం చేయండి అయ్యా. వాక్యము పఠిస్తుండగా అయ్యా చదువుతున్న సహోదరుని దీవించండి, ఆరాధన చేస్తున్న సహోదరుని దీవించండి అయ్యా ప్రభా. నీ సన్నిధికి వచ్చిన బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా అయ్యా రావాల్సిన దీవెన వారి పైన కృపరించండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి అయ్యా. నన్ను నీ పూరగా వాడుకోమని త్వరగా నన్ను యేసుక్రీస్తు నామములో ఆరాధనలో అభిషేకం మా పైన కృపరించమని యేసు నామములో అడిగించున్నాం తండ్రి, ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడి బైబిల్ పాట పాడుకుందాము. బైబిల్ తెచ్చిన ప్రతి ఒక్కరు కూడా బైబిల్ పాట పాడుదాము. బైబిల్ పైకెత్తుదాము. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్, అనుదినం పఠించిన ప్రేమ తోడై నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all your way. All the best book to read is the Bible. పరిశుద్ధ గ్రంథం నుండి 11వ అధ్యాయంను మనము సహోదరులు చదువుచుండగా ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుదాము. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరు నుండి అంకురము ఎగిరి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములను ఆధారముకు, ఆత్మ ఆలోచన బలముకు ఆధారముకు, ఆత్మ తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండదు. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదాన్ని బట్టి విమర్శించేయడు. నీతిని బట్టి పేదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయను. తన వాగ్దానమును చేత లోకమును కొట్టును. తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుములకు నీతియు, అతని తుంట్లకు సత్యమును నడిగడ్డిగా ఉండును. తోడేళ్ళు గొడుగుల యొక్క వాసనము చేయను. చిరుతపులి మేకల యొక్క పండుగను, దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోడును. ఆవులు ఎలుగును కూడుమేయును. వాటి పిల్లలు ఒక్కచోటనే పండుగను. ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును. పాలు పుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద అట్లాడును. మీడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతమంతయును ఏ మృగమును హాని చేయుడు, నాశనము చేయుడు.
సముద్రము జలములతో నిండినట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిల్చుండును. యెషయా వేరు చిగురు వద్ద జలములు విచారణ చేయును. ఆయన విశ్రమ స్థలము ప్రభావం కలగలను. ఆ దినమున శేషించు తన ప్రజల శేషము అశూరుల నుండి, ఐగుప్తుల నుండి, సత్రసుల నుండి, కుషుల నుండి, ఎలాముల నుండి, షెనారుల నుండి, హమాతుల నుండి, సముద్ర దీపముల నుండి విడిపించి తప్పించుటకు యెహోవా రెండవ మారు తన చేయి చాచును. జలములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలవబెట్టును. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలును పోగు చేయును. భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యోధా వారిని సమకూర్చును. ఎఫ్రాయిమునకున్న మత్సరమును పోవును. యోధా విరోధులు నిర్మూలమగుదురు. ఎఫ్రాయిము యోధా యందు మత్సరపడు. యోధా ఎఫ్రాయిమును బాధింపడు. వారు పిట్టిలీలు భుజం మీద ఎక్కుదురు. పడమట వైపునకు పరిగెత్తిపోదురు. ఏకీభవించి తూర్పు వారిని దోచుకుందురు. ఏదోమును మోయాబును ఆక్రమించుకుందురు. అమ్మోనీయులు వారికి లోబడుదురు. మరియు యెహోవా ఐగుప్తు సముద్రం యొక్క అఖాతమును నిర్మూలన చేయను. వేడిమి గల తన ఊపిరిని ఊదును. ఎఫ్రాటిస్ నది మీద తన చెయ్యి ఆడించును. 7 కాలువలుగా దాన్ని చెరగొట్టును. పాదరక్షలు తడవకుండా మనుషులు దాటినట్లు దాన్ని చేయను. కావున ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అష్షూరు నుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గముండును. దేవుడి దోషమని కూడా దీవించి ఆశీర్వదించును. వినిపించిన సహోదరునికి వందనాలు. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పరిశుద్ధ గ్రంథమును పక్కన పెట్టి కళ్ళు మూసుకొని ఆరాధన చేసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ఆరాధన చేసుకొని దేవుని నామమును మహిమపరుద్దాము, స్తోత్రములు చెల్లిద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. ఎస్, ప్రతి ఒక్కరు కూడా చేతుల పైకెత్తి స్వరములను ఎత్తి దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. మౌనంగా ఉండొద్దు. మౌనంగా ఉంటే కనుక ఏమీ ఉపయోగం లేదు. కాబట్టి ఎవరు మౌనంగా ఉండదు. యేసయ్యా అని అనండి. మీకు ఏది స్తుతించడం రాకపోతే యేసయ్యా అని దేవుని స్తుతించండి. ఎస్, దేవుని స్తుతిద్దాం. చేతుల పైకెత్తి దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. అభిషేకము మన మీద దిగబోతా ఉన్నది. పరిశుద్ధాత్మ శక్తిని దేవుని మనము ఆశ్రయించబోతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతో, వినయంతో దేవుని సన్నిధిలో అడుగుదాం. అయ్యా నన్ను దర్శించయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దయ్యా అని దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అభిషేకము దిగొచ్చి ఉన్నది. ఆయన యొక్క సన్నిధిలో పొందవలసిన దీవెనలు మనం పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో మనం ఆశ్రయించాలి. దేవుని సన్నిధిని మనం ఆశ్రయించాలి. అడుగుట నీ వలనైతే అడుగుట మనం అడగాలండి, నమ్మాలండి. మొదటిగా మనం దేవుణ్ణి నమ్మాలి. నమ్మి విశ్వసించి ఏది అడిగినానో దేవుడు మనకి అనుగ్రహించే దేవుడు. ఈ యొక్క ఆరాధనలో దేవుడు నిన్ను దర్శించాలని ఆశపడుతా ఉన్నాడు. అడుగుదామండి. ప్రతి వారు పొందుకొనని దేవుడి వాక్యం సెలవిస్తా ఉన్నది. హల్లెలూయా. అయ్యా నేను పొందుకోనయ్యా, అయ్యా నీవు నాకు కావాలయ్యా అని దేవుణ్ణి అడుగుదాం. అన్నాడు దావీదు. అభిషేకమును కోరుకుని ఉన్నాడు. అభిషేకమును
దేవుడు సమూయేలు భక్తుని ద్వారా దావీదుని అభిషేకించిన రీతిగా ఈ రోజున కల్వరి మందిరంలో దేవుడు నిన్ను అభిషేకించబోతా ఉన్నాడు. అడుగుదామండి దేవుని. హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకం అభిషేకం అగ్ని అభిషేకం 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 పరిశుద్ధాత్మాభిషేకం అభిషేకం అభిషేకం అగ్ని అభిషేకం 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 పరిశుద్ధాత్మాభిషేకం. కావాలయ్యా, కావాలయ్యా నాకు ఇవ్వాలయ్యా నేను, కావాలయ్యా నేను మండాలయా నీకై. అభిషేకం 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 అగ్ని అభిషేకం 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 పరిశుద్ధాత్మాభిషేకం. మరొకసారి అభిషేకం అభిషేకం అగ్ని అభిషేకం అభిషేకం పరిశుద్ధాత్మాభిషేకం కావాలయా నాకు కావాలయా మీరు కావాలయా నాకు కావాలయ్యా నాకు కావాలయా మీరు పొందాలయ్యా నేను, మండాలయ్యా నీకై. అభిషేకం అభిషేకం అగ్ని అభిషేకం అభిషేకము యేసు పరిశుద్ధాత్మాభిషేకం. దావీదుకి ఇచ్చిన అభిషేకము అయ్యా నాకు కావాలి నైనా. అయ్యా గొలియాతుపై ఇచ్చిన విజయము నా జీవితంలో ఏర్పడి చేసిన వాటిపైన నాకు విజయము కావాలయ్యా. అటువంటి అభిషేకము నాకు దయచేయనా అని దేవుడు అడుగుతాము. హల్లెలూయా. దావీదుకి ఇచ్చిన అభిషేకము నాకు కావాలయ్యా. గొలియాతుపై విజయములు నేను పొందాలయ్యా. దావీదుకి ఇచ్చిన అభిషేకాలు గొలియాతుపై విజయం నేను పొందాలయ్యా. కావాలయ్యా నాకు ఇవ్వాలయ్యా నీరు, కావాలయ్యా నాకు పొందాలయ్యా నేను, మండాలయ్యా నీకై. అభిషేకం అభిషేకం అగ్ని అభిషేకం. ఓ యేసయ్య అభిషేకం అడుగుదాము. ఓ యేసు ఏలియాకి ఇచ్చిన అభిషేకం నాకు కావాలయ్యా. అయ్యా యేసుపై ఇచ్చిన విజయము నేను పొందుకోవాలయ్యా. కావాలయ్యా, నీకు ఇవ్వాలైనా ఈ అభిషేకం నాకు కావాలని దేవుని అడుగుతాము. హల్లెలూయా. అభిషేకం నాకు కావాలయ్యా. యెజబెలుపై విజయములు నేను పొందాలయ్యా. ఏలియాకి ఇచ్చిన నాకు కావాలయ్యా. నేను పొందాలయ్యా. కావాలయ్యా.
అభిషేకం
దావీదుకు ఇచ్చిన అభిషేకమును మాకు ఇచ్చిన వాడా నీకు స్తోత్రం. గులియాతుపై ఇచ్చిన అభిషేకమును ప్రభా విజయమును ప్రకటించావు నాయనా. ఆ విజయమును మా జీవితంలో ఇచ్చారు. నీకే కోట్లాది స్తోత్రములు. దేవుడికి చెప్పండి కూడా దేవుడిని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. వేల దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా
ఆరాధన మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకే సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా చెప్పండి. వెరీ గుడ్. ప్రతి ఒక్కరు పక్క వారికి అభిషేకం అని చెప్పి కూర్చోండి. అభిషేకం, అభిషేకం. ప్రైజ్ లార్డ్ గారు. ఓకే, ప్రకటనలు విందాము. సువార్త సంగీత పండుగలు. స్థలము న్యూ లైఫ్ స్కూల్ కాంపౌండ్, గాంధీ కాలనీ, దోపచర్లోనంట. నెక్స్ట్ క్రిస్టియన్ మ్యూజిక్ లెజెండ్ ఎల్ స్టీవెన్సన్ గారు అక్కడికి వస్తున్నారు. పాస్టర్ వి స్టీఫెన్ గారు వస్తున్నారు విశాఖపట్నం నుంచి. పాస్టర్ ఎల్ రాజు గారు వస్తున్నారు తాడేపల్లిలో. సంగీతం ప్రేమ్ కుమార్ గారు ఏలూరు నుంచి ఆహ్వానించేవారు. ప్రకాష్ రావు గారు, అవం గారు. సమయమును చూసుకుని అందుబాటులో ఉన్నవారు వెళ్ళండి. మీటింగ్స్ జరుగుతున్నాయి, సంగీత పండుగలు. ఓకే, వాక్యములకు వెళ్ళే ముందుగా మనం ప్రార్థన చేసుకుందాము. సహోదరుడు డేవిడ్ రాజు గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన అయిన ఫలితము మనము వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఎస్, దూరం అంత ముంచి వెళ్ళట్లేదా? ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకోవడానికి సమర్పించిన దేవుడా మీ కథలో స్తోత్రములు చెల్లించుకున్నా తండ్రి. ఇదిగోనైనా ప్రభా కుటుంబాలుగా వచ్చిన ప్రభా మందిరంలో నేను శ్రమించి ఆరాధించుకుంటుగా మరి కార్యాలు చేసిన సంతోషపడి సమాధానం ఆయా కష్టాల చేత ఆశీర్వదించండి. సజీవులుగా ఉండడానికి సహాయం చేసిన ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, సంతోషం సమాధానం ఇచ్చిన దేవుడు, పోరాడడానికి మాకు ఇచ్చిన ప్రార్థన మందిరాన్ని బట్టి మీకు ప్రార్థన వల్ల ఆయా ఎడతెరకైనా ప్రార్థనైనా ఉదయం ముందునైనా సాయంకాలం ముందునైనా ప్రభావ బిడ్డలైనా ప్రభావ నేను శుద్ధించి ఆరాధించుడుగానైనా ప్రవేశాను. ఇదిగోనైనా మా సంఘాన్ని దర్శించడం ప్రభావ, ఆ సంఘ బిడ్డ బలపరిచిన ప్రభావ, స్వస్థపరిచిన ప్రభావ, ఆరోగ్య దర్శన ప్రభావ, సంఘమంతైనా ఉన్నతమైన స్థితిలో ఉండడానికి సహాయం చేయాలి. నీకే వందనములు స్తోత్రములు చెల్లించిన మా గ్రామాన్ని దర్శించిన ప్రభావ, గ్రామంలో దర్శించిన ప్రభావ, మా గ్రామంతరైనా ప్రభావ సుఖంతో ఆరోగ్యాలతో ఉండడానికి సహాయం చేయనైనా ప్రభావ. ఎదుగునైనా ప్రభావ సంఘానికైనా ప్రభావ ఇతర ప్రాంతాల నుంచినైనా ప్రభావ ఎంతో ప్రయాసపడినైనా ప్రభావ నీ బిడ్డ వస్తున్నారైనా ఎన్నో సాక్ష్యాలు చెప్తున్నారైనా ప్రభావ బిడ్డ కోరికలైనా ప్రభావ ఆయా మనసులో ఏ తలంపులోనే ఏ ఆశలోనైనా ప్రతి ఆశ నెరవేర్చలేనైనా సూత్రములు అనేకలైనా ప్రభావ గ్రామాల నుంచినైనా ప్రభావ సన్నిధికి వచ్చినైనా ప్రభావ నీ సన్నిధిలో మోకరించిన అనేక అద్భుతమైన కార్యాలు పొందుకోవడానికి సహాయం చేయమని ఆయా మీ కథములు సూత్రములు ఆయా నా తల్లి ఆత్మీయ తల్లి గారినైనా ప్రభావ ఎన్ని అల్లివిద్దాం గారినైనా ప్రభావ ఇప్పుడే
దర్శించినైనా ప్రభా, మంటల ప్రభా, వాక్యం ద్వారా మాట్లాడినైనా ప్రభా, ఆయా తల్లిని బలపరిచిన ప్రభా, సంతోషపరిచిన ప్రభా, కుటుంబాలైనా ప్రభా, ఆరోగ్యాలించినైనా ప్రవేశ బిడ్డలను బలపరిచినైనా ప్రభా, ఇదిగోనైనా ప్రభా, సర్పవరంలో మంచి మందిరాలించా మీ కొందరు సూత్రములు చెల్లించున్నారండి. మందిరం ఏర్పాట్లు కూడా త్వరగా పూర్తయినా ప్రభా, అన్ని విషయాల్లో మీరే తోడుగా నడిపించినైనా ప్రభా, కుటుంబానికి ఆదరణగా అధ్యక్షుడిగానైనా ప్రభా, భర్తనైనా యజమానుడిగా ఉండి నడిపించి ఆశీర్వదించి ఆయా ఇందులో జరగబోయే ఆరాధనలో తోడుగా నడిపించి, పాటలో తోడుగా నడిపించిన దేవుడు, ఆరాధనతో తోడుగా నడిపించిన వాక్యంతోనైనా దైవ కుమారుడైనా ప్రభా, ఇదిగోనైనా నిత్యపాలుగా ఏర్పడి మీ గంధములు సూత్రములైనా బిడ్డనైనా బలపరిచి ఆశీర్వదించి దీవించి ఆయా మంచి వాక్యాన్ని అందించి అనేక మారు మనసు రక్షణ పొంది నీ దేవుల ఆశీర్వాదైనా ప్రభా ప్రతి బిడ్డ పొందుకోవడానికి సహాయం చేసి కాసి కాపాడమని ప్రభా యేసు క్రీస్తునామములో ప్రార్థన అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన సహోదరులకు వందనాలు. మనం మంచి సమయంలోకి వచ్చి ఉన్నాము. దేవుడు ఉన్నతమైన ఈ యొక్క పరిచర్యలో అందరూ ముందుకు నడిపిస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. గట్టిగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండో సీట్ ఖాళీ ఉంది, ఎవరైనా రావచ్చు. అక్కడ ఒక సీట్ ఖాళీ ఉంది, ఎవరు ఎంటీగా ఉంచొద్దు. సిస్టర్ వచ్చేయండి. ఇంకా అమ్మా నవ్య ముందుకు వచ్చేయండి, కవిత గారు ముందుకు వచ్చేసేయండి, ఆ పక్క వచ్చేసేయండి. అలా వెనకాల ఎవరు లైన్లో ఎవరు కూడా కూర్చోవద్దు. ఫ్రంట్ ఖాళీ ఉంచి వెనకాల ఎవరు కూర్చోవద్దు. ఎస్, వెరీ గుడ్. మనందరం ఒకసారి కళ్ళు మూసుకుని మన యొక్క సహోదరుడు జయరాజ్ స్టీఫెన్ తన కోసం మనం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఉందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నేను చెప్పిన దానికి ఆమేన్ అని చెప్పండి. ఒకవేళ ఎవరు ప్రార్థన చేయడం రానోళ్ళు వెనకాల ఆమేన్ అని చెప్పండి. ప్రార్థన వచ్చిన వాళ్ళు నాతో పాటు ప్రార్థన చేసి ఆ యొక్క కుమారుడు కోసము, స్వస్థత కోసము, విడుదల కోసం ప్రార్థన చేద్దాం. ఎస్, పరిశుద్ధుడు 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 అయిన దేవా, అయ్యా మరొకసారి నీ నామములో మరొకసారి నిన్ను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చారు. వందనాలు అయ్యా. మా సహోదరుడు, మా సంఘ బిడ్డ, మా ప్రియ బిడ్డ అయ్యా జయరాజ్ స్టీఫెన్ని నీ చేతులకు అప్పచెప్తున్నాను ప్రభా. అయ్యా వచ్చిన బలహీనతన యేసునామములో ప్రభా, యేసునామములో యొక్క బలహీనత తొలగిపోవును గాక, యేసునామములో స్వస్థత కలుగును గాక. నీ రక్తాన్ని కుమారుడు మీద యేసునామములో ప్రోక్షిస్తున్నాను. పరిశుద్ధుడా నీకు వందనాలు. తక్షణమే మీరు కలుసుకోండి అయినా. అయ్యా అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్స్ ని ప్రభా నీ చేతులుగా అప్పచెప్తున్నాను నాయనా. మంచి జ్ఞానం వారికి దయచే ప్రభా, కుమారుడి పట్ల ప్రేమను దయచేనైనా. యేసునామములో సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. కుటుంబం అంతా యేసునామములో నీ సన్నిధిలో స్థిరమవును గాక. గొప్ప సాక్ష్యముతో కుమారుడు తిరిగి వచ్చును గాక. సహాయం చేయమని దైవజనుల ప్రార్థనలు కూడా మీకు అయ్యా అంగీకరించి సంఘ ప్రార్థన అంగీకరిస్తారని నమ్ముచ్చు. యేసునామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మొదటిగా మనము ఏ నీడలో ఉన్నామో మనం గ్రహించుకుంటూ ఉండాలి. దేవాది దేవుడి యొక్క సమయంలో ఆయన మాట్లాడే మాట ఈరోజు అంశము ఏ నీడలో నీవున్నావు. హల్లెలూయా. ఆయన మాట్లాడే సమయంలో కొంచెం ఎక్కువ తగ్గించనమ్మా. ఆయన మాట్లాడే సమయంలో మనం క్రమం కలిగి ఉండాలి. ఎవరు కూడా ఇక్కడ పాటలు పాడుతున్నప్పుడు బైబిల్ చదవద్దు, ఇక్కడ బైబిల్ చదువుతున్నప్పుడు పాటలు రాయొద్దు, కళ్ళు మూసుకుని ప్రార్థన చేయొద్దు. ఇక్కడ ఏది జరిగితే అది మీరు ఉండాలన్నమాట. అర్థమవుతుందా? అర్థమవుతుందా? మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో ఒకసారి చెప్తాను. మనం భోజనానికి వెళ్ళాం. ఆ భోజనంలో మన సింఫనీ పత్రిక ఎంతమంది వచ్చారు? అందరూ వచ్చారా? భోజనాలు బాగున్నాయా? నేను తినలేదు. అందుకు బాగున్నాయా? రుచిగా ఉన్నాయా? సరిపోయా? అడ్జస్ట్ అయ్యారా? పర్లేదా? కడుపు నిండా తిన్నారా? మీరు కడుపు నిండా తింటేనే మాకు అది ఆశీర్వాదం. హల్లెలూయా. ఓకే, మన భోజనం పెట్టారు, బాగానే ఉంది. అక్కడ లైన్లో ఒక్కొక్కటి పెడుతున్నారు కదా. నాకు ఫస్ట్గా వైట్ రైస్ వేయండి, చికెన్ వేయండి, పెరుగు వేసేయండి, ఆ లాస్ట్లో సాంబార్ వేయండి అన్నారు అనుకోండి. మామూలుగా ఆడు ఎలా చూస్తాడు మిమ్మల్ని? ఆడు ఎలా చూస్తాడు? విచిత్రంగా చూస్తాడు. అవునా కాదా? అవునా కాదా అండి? అవును. ఎందుకు? అక్కడ ఒక క్రమం అనేది
జరుగుతుంది. ఇక్కడ కూడా సన్నిధిలో కూడా కొన్ని క్రమాలు ఉంటాయి. అంతెందుకు స్కూల్స్కి వెళ్తున్నారు, మన పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారు. ఫస్ట్ భోజనం పెట్టేసి అప్పుడు స్కూల్లో ప్లెడ్జ్ చెప్పిస్తారా? ఏం చేస్తారు? ఫస్ట్ ప్లెడ్జ్ చెప్పిస్తారు, ప్రేయర్ చేయిస్తారు. ఆ ప్రేయర్ అయ్యాక క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. క్లాసెస్ అయ్యాక బ్రేక్ బెల్ తర్వాత మళ్ళీ క్లాసెస్ జరుగుతాయి. క్లాసెస్ జరిగాక మధ్యలో లంచ్ బ్రేక్ జరుగుతుంది, అప్పుడు భోజనం తింటారు. అంతేనా? అదేనా జరిగేది అమ్మ పిల్లలు? లేకపోతే ఫస్ట్ భోజనం చేసి ఆ తర్వాత ప్రేయర్ చేస్తున్నారా? లేదు కదండి. అంటే అక్కడ కూడా ఒక క్రమం అనేది జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఒక క్రమం అనేది ఉంటుంది. దేవుని సన్నిధిలో కూడా ఒక క్రమం అనేది ఉన్నది. ఆ క్రమాన్ని మనం పాటించగలిగినట్లయితే మనకు క్రమశిక్షణ అనేది వస్తుంది. హల్లెలూయా. ఈ రోజున దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనతో మాట్లాడేది ఏంటి అంటే, ఏ నీడలో మన జీవితము కొనసాగుతూ ఉన్నది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు బిడ్డ తల్లి యొక్క గర్భం యొక్క నీడను చూసుకుంటాడు. మనం బయటికి వెళ్ళాం అనుకోండి, ఎప్పుడైనా వాన కానీ తుఫాను కానీ ఎండ కానీ బాగా ఎక్కువ ఉందనుకో, మనం ఎక్కడ నీడలో ఆగుతాం? చెట్టు నీడలో మనము ఆగుతాం. మనకు ఆత్మకు దేహమునకు ఒక నీడ కావాలి. ఆ నీడ ఎవరో తెలుసా? యేసు అనే రక్తము. హల్లెలూయా. యేసు అనే ఆత్మ, ఆ యొక్క పరిశుద్ధ ఆత్మ ఉంటే కనుక నీ యొక్క శరీరము దేహము కూడా ఒక నీడలో ఉంటున్నట్టు. హల్లెలూయా, హల్లెలూయా. మనం కొన్ని వాక్యాలను చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలో 9వ అధ్యాయంలో 15వ వచనంలో చెట్లను గురించి ఒక వాక్యం ఉంటది, చూడండి. లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి దేవాదాయ చెట్లను కాకి చెట్లతో చెప్పారు. చాలండి, చాలండి. ఇక్కడ చెట్లన్నీ కూడా ఒక కలిసి ముళ్ళ పదను ఎన్నుకుంటున్నాయంట. హల్లెలూయా. 10,000 మంది అంటే ఎంతమంది ఉంటారండి? 10,000 మంది అంటే ఎంతమంది ఉంటారు? ఆ చివరి దాకా వెళ్ళినా సరే, ఇంకా చివరి దాకా వెళ్ళినా సరిపోరు, అవునా? వాళ్ళందరిలో నుంచున్నా కూడా అతి సుందరుడిగా కనబడతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అజంత వృక్షపు నీడలో ఏముంటదంట? మొదటిగా సంతోషము, సమృద్ధి, ఆశీర్వాదము. ఇప్పుడు మనం పరీక్షించుకుందాము. మొదటిగా ముళ్ళ పొద నీడలో నీవు ఉన్నావా? రెండవదిగా సొర చెట్టు నీడలో నీవు ఉన్నావా? వేదన అనే నీడలో నీవు ఉన్నావా? తాత్కాలికంగా ఉండే నీడలో నీవు ఉన్నావా? మూడవది భయంకరమైనది పిరికితనంతో నింపబడిన నీడలో నీవు ఉన్నావా? లేక సంతోషము, సమృద్ధి, ఆశీర్వాదం ఇచ్చే యేసు నీడలో నీవు ఉన్నావా? ఒకసారి ఆలోచించుకున్నట్లయితే ప్రియ సంగమా, దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. గాడ్ ఈస్ క్వశ్చనింగ్ యూ. ఆయన నువ్వు ఏ నీడలో ఉన్నావని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. నిద్రపోయి గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మరొకసారి చేద్దాం. నిద్రపోయి గట్టిగా హల్లెలూయా. ఈసారి నిజంగా చెప్తాం. నిద్రపోయి గట్టిగా హల్లెలూయా. ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు నిజంగా చెప్తాం. స్తోత్రం. హల్లెలూయా. వెరీ గుడ్. ఇక్కడే ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళొద్దు. స్టవ్లన్నీ ఆప్సరా. ఈరోజు వర్షం రాదులే, ఎండిపోతేలే మీ బట్టలండి. శిలువ ధ్యానాలు మన కొరకే దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. మీకు ఒక విషయం తెలుసా? ఎప్పుడైతే దేవుని సన్నిధికి నువ్వు దగ్గరకు వస్తూ ఉంటావో, ఎప్పుడైతే చూడండి ఒకసారి ఈ లైట్ ఆపండి, ఈ 2 లైట్లు ఆపండి. అక్కడ ఆపేయండి. ఇది ఫస్ట్ స్విచ్. ఇప్పుడు ఏమైంది? ఆ లైట్ కూడా ఆపేది. ఇదే నుంచి 3rd అమ్మా మధ్యలో. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు దాకా మంచి వెలుతురులో కనపడ్డాడు ప్రేయర్ బాబు. ఇప్పుడు ఏమయ్యాడు? చీకట్లో మెరిసిపోతున్నాడు, అవునా? ఇప్పుడు ఏమైంది? వెలుగు ఆగిన వెంటనే ఏమైపోయింది? ఇక్కడ చీకటి వచ్చేసింది. మనం పిలిచామా చీకటిని? చీకటిని పిలవలా. ఇదే రీతిగా నీ యొక్క ఆత్మ ఎప్పుడైతే వెలుగుని దూరపరుస్తా ఉన్నదో, నువ్వు పిలవకుండానే సాతాను నీలోకి వస్తాడు.
గుర్తుంచుకో. అర్థమవుతుందా అండి? నువ్వు ఏ నీడలో ఉన్నావో గ్రహించుకోవాలంటే, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఏ ఆలోచనలు వస్తాయో అదే నీ క్యారెక్టర్. అది దైవపరమైన క్యారెక్టర్లు వస్తున్నాయా, లేకపోతే పరాయి యొక్క స్త్రీ గురించి ఆలోచనలు వస్తున్నాయా, పరాయి పురుషుడి గురించి ఆలోచనలు వస్తున్నాయా, లేకపోతే పరాయి ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులను బట్టి నీకు ఆలోచనలు వస్తున్నాయా, దొంగతనపు ఆలోచనలు వస్తున్నాయా, వ్యభిచారపు ఆలోచనలు వస్తున్నాయా, అడల్టరీ. ఎప్పుడైతే వెలుగు అనేది నీ నుంచి దూరం అయిపోతుందో చీకటి అనేది వచ్చేస్తుంది. నువ్వు అడగక్కర్లే, ఇట్ విల్ కమ్ ఆటోమేటిక్గా. అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అంట. చూసారు ఇప్పుడు ఏమైంది? వెలుగు వచ్చింది, ఏమైంది? చీకటి నేను వెళ్ళిపోమన్నానా? ఏమైంది? చీకటి ఏమైంది? పారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. యేసుని చూసి నీలో ఉన్న చీకటి అలా పారిపోవాలి. ఆమేన్, ఆమేన్. ఇంకో విషయం తెలుసా? యేసయ్య నీ హృదయంలో వెలుగుతూ ఉన్నాడు అనుకో, సాతాను నీ దగ్గరికి వస్తుంది ఆలోచిస్తుంది. అసలు ఎందుకు ఆలోచిస్తుంది? ఆలోచించదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ వచ్చిందాక ఏమవుతుంది? భస్మం అయిపోద్ది. ఆమేన్, ఆమేన్. ఎందుకో తెలుసా? నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నది ఎవరు? లోకంలో ఉన్నది ఎవరో తెలుసా? ఈ పైన ఉన్న 3 నీడల్లో ఉండేవాళ్ళు లోకంలో ఉన్నవారే. ఈ యొక్క జలదారు వృక్షపు నీడలో ఎవరైతే ఉంటారో వారికి ఏముంటదంట? మొదటిగా సంతోషము, సమృద్ధి, ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. లెట్స్ టెల్ అగైన్. మరొకసారి చెప్తామండి. సంతోషము, సంతోషము చెప్పాలి, అందరూ చెప్పాలి. సంతోషము, సమృద్ధి, సమృద్ధి, ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ మీ జీవితంలో ఎలుబడి చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నిజం కదండి? ఆయన సన్నిధిలో ఉంటే ఏముంటదంట? సంతోషం ఉంటుంది. ఈరోజు నువ్వు పరిశీలన చేసుకో, ఇంటికి వెళ్ళాక ఈ వాక్యం చదువుకొని న్యాయాధిపతుల గ్రంథంలో 9వ అధ్యాయం 15వ వచనంలో, నెక్స్ట్ యోనా గ్రంథంలో 4వ అధ్యాయం 6వ వచనంలో, రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయం 4వ వచనంలో, పరమగీతములు 2వ అధ్యాయం 3వ వచనంలో 4 నీడల గురించి దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఈ 4వ నీడ మన ప్రియుని యొక్క నీడ. హల్లెలూయా. యేసు ఉద్దేశించిన నీడ. చెట్లలో అతి మంచి చెట్టు ఏంటంటే ఏ వృక్షం? అది జల్దారు వృక్షము అని వాక్యం సెలవిస్తా ఉన్నది. ప్రియులలో అతి ప్రియుడు, రాజులకు రాజైన మన దేవుని గురించి ఈ యొక్క నీడ మనకు ప్రవచిస్తూ ఉన్నది. కాబట్టి నువ్వు ఏ నీడలో ఉన్నావు పరీక్షించుకో. ఆకర్షణ అనే నీడలో ఉన్నావా? ఆవేదన నీకు వస్తుంది, జాగ్రత్త. రెండవ నీడ తాత్కాలికమైన నీడ. ఆడంబరాల కోసం నువ్వు ప్రాకులాడుతున్నావా? అప్పటికప్పుడే ఉంటది, తర్వాత ఏమీ ఉండదు, నీతో ఉండదు. ఈ యొక్క శరీరము గురించి నువ్వు ప్రేమిస్తున్నావేమో, ఈ శరీరం ఈ రోజుకే ఉంటుంది. రేపటి రోజు నీ శరీరం నీతో ఉండకపోతే నీ ఉండేది ఏంటో తెలుసా? ఆత్మ దేవుని దగ్గరకు వెళ్తుంది. ఆ రోజున న్యాయం జరుగుతుంది. న్యాయాధిపతి దేవుడు, రాజుల ప్రభులకు ప్రభుడుగా, న్యాయాధిపతిగా ఈజ్ ఎ ట్రూ జడ్జ్. ఆయన నిజమైన న్యాయాధిపతిగా మన న్యాయము తీరుస్తాడు. మనం మనుషులు చాలా మంది న్యాయాలు తీర్చేస్తూ ఉంటారు, కానీ ఆ న్యాయపు తీర్పులు అనేక మంది జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. మీకు తెలుసా? ప్రిజన్స్ లో, జైల్స్ లో సగం మంది అన్యాయంగా వెళ్ళిన వాళ్ళే ఉంటారు. తెలుసా? ఎందుకో తెలుసా? వారి జీవితాల్లో న్యాయం జరిగించడానికి ఎవరు లేరు కాబట్టి. కానీ న్యాయాధిపతి అయిన దేవుడు నీకు నాకు న్యాయం తీరుస్తూ, ఆయన పోషిస్తూ, ఆహారం ఇస్తూ, నీ బిడ్డలకు సంరక్షణ ఇస్తూ, భార్య బిడ్డలుగా దేవుడు ఆశీర్వదించి, భార్య భర్తలుగా దేవుడు ఆశీర్వదించి, బిడ్డలనిచ్చి, తల్లిదండ్రులుగా మిమ్మల్ని చేసి అనేక మందికి ఒక మాదిరిగా నిలబడండి అంటే సన్నిధికి రావడానికి కూడా నిరసించిపోతున్నావు. నీవు జాగ్రత్త. పాతాళము నోరు తెరుచుకుని చూస్తా ఉన్నదే. పాతాళము నోరు తెరుచుకుని చూస్తా ఉన్నదే. జాగ్రత్త. 850 మందిని ఓడించిన నిజమైన ప్రవక్త ఏలియా ప్రవక్త తననే బెదిరించింది అపవాది. నువ్వు నేను ఎంత? ఒకసారి ఆలోచించు. ప్రవక్తలు సైతము ఓడించిన ఏలియాను ఓడించింది సాతాను. నువ్వు నేను ఎంత? వాడికి నీకు ఏది కావాలో అది నీ ఎదురుగా పెట్టి ఆకర్షణ చూపిస్తాడు, కానీ వాటి జోలికి నువ్వు వెళ్ళకూడదు. హల్లెలూయా, హల్లెలూయా.
ఎందుకో తెలుసా? మరొకసారి చెప్తున్నా, నీలో ఉన్నవాడు, అందరూ చెప్పాలి, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. The person who is in me is greater than the world. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే అది నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో ఆ 3 నీళ్ళ జోలికి నువ్వు వెళ్ళవు, ముళ్ళ పొద నీళ్ళలోకి నువ్వు వెళ్ళవు, సొర చెట్టు నీళ్ళలోకి నువ్వు వెళ్ళవు, బదరీ వృక్షపు నీళ్ళలోకి నువ్వు వెళ్ళవు, జల్లారు వృక్షపు నీళ్ళలో నువ్వు ఉంటావు, నిత్య సమృద్ధిని పొందుకుంటావు. హల్లెలూయా. నన్ను విశ్వసించిన వారు గట్టిగా స్తోత్రం చెప్పి చెప్పడం వచ్చినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు 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 అయిన దేవా, ఈ రోజున మాకు నేర్పించిన నీడ చెప్పించిన బోధన బట్టి వందనాలు స్తోత్రాలు. అవునయ్యా, మేము ఏ నీడలో ఉన్నామో అయ్యా మాకు తెలియజేసిన దేవుడు నీవు. అయ్యా, ఆకర్షణ అనే నీడను మమ్మల్ని దూరం పెట్టారు. అయ్యా, ఓడిపోతున్న నీడల నుండి మమ్మల్ని దూరము చేశాడు. అందుని బట్టి నీకు స్తోత్రములనైనా తాత్కాలికమైన నీడను మనల్ని దూరపరచండి అయ్యా. 3వ నీడ బదరి వృక్షము, బెదిరింపులకు, భయంకరములకు, భయములకు